హాయ్ అండి. వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ పూజ. ఈరోజైతే నేను మీకు టెంపుల్ చూపిస్తున్నాను. ఈ టెంపుల్ చాలా బాగుంటుందండి. చాలా విశాలంగా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనకి ఇక్కడ గుంటూరులో ఉండే వాళ్ళకైతే కొంతమందికి ఈ టెంపుల్ గురించి తెలిసి ఉండొచ్చు. ఈ టెంపుల్ మనకి గుంటూరు నుంచి చిలకలూరుపేట వెళ్తున్న దారిలో ఉంటుందండి. హైవేలో బైపాస్ అంటారు కదా, అటువైపున ఉంటుంది. చాలా పెద్ద టెంపుల్ అండి. ఇక్కడ వినాయకుని విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. ఇదిగోండి ఎంట్రన్స్లో ఇక్కడ వినాయకుడి విగ్రహం ఉందన్నమాట. ఇక్కడ చూస్తున్నాం. ఇంకా మా పాప నేను ఇక్కడ దండం పెట్టేసుకొని లోపలికి వెళ్ళబోతున్నాము టెంపుల్లోకి. చాలా విశాలంగా ఉంటుందండి. చాలా ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది. పార్కింగ్ కానీ, చెట్లు కానీ, గుడి చుట్టూ చాలా బాగుంటుంది. ఇది మనం ఎంటర్ అయ్యే దారండి. చూసారా ఎంత బాగుందో. ఇక్కడ విగ్రహాలు చాలా బాగుంటాయండి. ద్వారపాలకులు ఇట్లా ఇక్కడ మనకి కాళ్ళు కడుక్కొని లోపలికి టెంపుల్కి వెళ్ళడానికి కూడా రెండు వైపులన ఇట్లా ట్యాప్స్ ఉంటాయి. మేము కొంచెం మార్నింగ్ 10కి అలా వెళ్ళాము టెంపుల్కి. అయితే మా పాప నేను ఇలా ఇంకా మా పాప ఎక్కలేకపోతుంది హైట్గా ఉండేసరికి. ఇక్కడ చాలా బాగుంటుందండి. మేము అంతకుముందు కూడా ఒక 5-6 సార్లు అలా వచ్చి ఉంటాము, కానీ ఈరోజైతే మీకు చూపించాలి. మీకు ఇక్కడ మన ఉంటారు కదా గుంటూరు దగ్గరలో ఉండే వాళ్ళైతే వాళ్ళు కూడా వస్తారు, టెంపుల్ తెలుస్తుంది అని చెప్పేసి ఈ వీడియో చేయడం అయితే జరిగింది. మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా, చాలా చాలా పెద్ద విశాలంగా ఉందని చెప్పేసి గుడి అంతా. ఇక్కడ ఏంటంటే కొంచెం మనసు బాగోపోయినా వచ్చి ఇట్లా కూర్చొని ఉంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటుందన్నమాట. టెంపుల్కి చాలా తక్కువగా వస్తూ ఉంటారు. అంటే నేను వచ్చినప్పుడే తక్కువ వస్తున్నారో లేకపోతే మామూలుగానే ఈ టెంపుల్కి తక్కువ మంది వస్తారో తెలియదు. అంటే అందరికీ తెలియదేమో అనిపిస్తుంది అనమాట. ఇది హైవేలో ఉంటుంది టెంపుల్ అని చెప్పాను కదా మీకు. సో బాగా అందరికీ తెలియదేమో అనిపిస్తుంది అనమాట. నాకు వచ్చిన ప్రతిసారి చాలా తక్కువ ఉంటారు. ఒక 10 మెంబర్స్ ఉంటే ఎక్కువ అట్లా ఉంటారనమాట. కానీ టెంపుల్ మాత్రం ఎంత బాగుంటుందో చూడండి. వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి అని అంటారు. చెప్పాను కదా మీకు, చాలా పెద్దగా ఉంటారండి వినాయకుడు విగ్రహం అని చెప్పి. చూడండి ఎంత పెద్దగా ఉన్నారో. నలుపు రంగులో ఉండి చాలా ద్వారం కానీ, గుడి కానీ, గుడి చుట్టూ ఉన్న ఓపెన్ ప్లేస్ కానీ చాలా బాగుంటుందండి. ఇంక ఇక్కడ మేము సెటగోపం తీసేసుకొని తీర్థం తీసుకున్నాము. మా పాప తీర్థం అడుగుతుంది. ఇట్లా తీర్థం తీసేసుకొని కొంచెం సేపు ఇక్కడే కూర్చొని ఉన్నాము. ఇంకా చూడండి మీకు ఒకసారి ఇక్కడ అంతా చూపించేస్తాను. అసలు ఇంత టెంపుల్ ఎలా ఉంటుందంటేనండి, ఎటు చూసిన విగ్రహాలు ఉంటాయి. అంటే దేవుడి విగ్రహాలు ఇట్లా. ఇంక చూడండి ఇక్కడ ఎలుక వాహనం కూడా ఎంత బాగుందో. కొంచెం పెద్దగానే పెట్టారు వాహనం. ఎలుక వాహనం, వినాయకుడు వాహనం ఎలుక కదా, అట్లా పెట్టేశారు. ద్వారపాలకులు అటు ఇటు 2 విగ్రహాలు పెట్టారు. ఇది అంతా కొంచెం పెయింట్ మళ్ళీ వేసినట్టున్నారు. కొంచెం అంటుకుంటున్నట్టుగా ఉన్నాయి. మళ్ళీ స్టార్ట్ చేసినట్టున్నారు. మళ్ళీ అప్పుడప్పుడు వేస్తారు కదా కలర్స్, అలా అవన్నీ మళ్ళీ కలర్స్ వేస్తున్నట్టున్నారు. వేస్తాము అండి. ఇట్లా ద్వారాలు అయితే మనకి 4 వైపులా 4 ద్వారాలు వచ్చినాయండి. అది అంటే ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర ఇలా 4 ద్వారాలు ఉన్నాయి. 4 ద్వారాలు కూడా చాలా పెద్దగా ఉంటాయి. మీకు 4 వైపులను కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే గుడిల దగ్గర మెయిన్ స్వామి దగ్గర ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంది కదా, అక్కడ ఇలా మండపంలాగా అదే మొత్తం ఇట్లా వినాయకుళ్ళు అవతారాలు మొత్తం ఉన్నాయి. అక్కడ ఏ అవతారంలో ఉంటే ఆయన పేరు అక్కడ అన్నీ రాసి ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ప్రసాదాలు పెట్టున్నారు, ప్రసాదాలు ఉన్నాయి.
చుట్టూ ఉన్నాయండి విగ్రహాలు. చూడండి వినాయకుడి విగ్రహాలు మనకి అసలు చాలామందికి తెలియదు కదా విగ్రహంలో వినాయకుడి విగ్రహానికి సంబంధించి ఇట్లా అవతారాలు ఇన్ని అవతారాలు ఉంటాయని కూడా తెలియని వాళ్ళకి లేకపోతే మన పిల్లలకి మనం ఇలాగమ్మ ఇలా అని చూపించడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడైతే చెప్పాను కదండి మీకు చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. గుడి ఏదో హడావుడిగా గందరగోళంగా అనిపించదు. ప్రశాంతంగా ఒక 1 అవర్ 2 అవర్స్ కూర్చొని చక్కగా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఫీల్ అయ్యి వెళ్ళొచ్చు. అలా ఉంటుంది. ఇది ఇంకో ద్వారం. మీకు ఇందాక మెయిన్ ద్వారం చూపించాను కదా, మెయిన్ ద్వారం నుంచి ఇది మనకి ఎడమ చేతి వైపుకు వస్తే ఇది ఒక ద్వారం ఉంటుంది. ఎక్కువ ఏంటంటే దర్శనం చేసుకోవడానికి మనం ఎదురు నుంచి వచ్చేసి దర్శనం అయిపోయాక ఈ ద్వారం నుంచి ఎక్కువ బయటకు వెళ్తూ ఉంటారు. అంటే బైక్స్ అవి పెట్టుకోవడానికి కూడా అటువైపున పార్కింగ్ లాగా ఉంటుంది. సో అందరూ కొంచెం ఇట్లా వెళ్ళిపోతారు. ఇక్కడ 4 వైపులన 4 చిన్న చిన్న గుడులు ఉన్నాయండి. అవి ఈ గుడి వచ్చేటప్పటికి సూర్యనారాయణమూర్తి స్వామివారిది. ఇక్కడ ఆ చిన్న గుడికి కూడా సంబంధించి ఒక్కొక్క బ్రాహ్మడు అక్కడే ఉంటున్నారు. పంతులు గారు అక్కడే ఉంటున్నారు. వినాయకుడి దగ్గర ఒక పంతులు గారు, ఇట్లా పక్కన ఉన్న చిన్న గుడుల దగ్గర ఒక పంతులు గారు, ఇట్లా ఎక్కడ గుడికి సంబంధించి ఆ పంతులు గారు అయితే అట్లా ఉండిపోయారు అక్కడే. ఇటువైపున మరి చైర్ అయితే ఉంది. మేము చూసినప్పుడైతే ఆయన ఫస్ట్ ఉన్నారు, తర్వాత మళ్ళీ ఎక్కడికో బయటకు వెళ్ళినట్టున్నారు. చూడండి ఇక్కడ కూడా ఎంత బాగుందో. చెట్లు ఎక్కువ ఉంటాయండి, చెట్లు బాగుంటాయి, ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది, విగ్రహాలు బాగుంటాయి, విగ్రహాలు అన్నీ చాలా బాగుంటాయి. పెద్ద గుడి. నాకు తెలిసి ఫ్యూచర్లో చాలా ఫేమస్ అవుతుందేమో ఈ టెంపుల్ కూడా, అంత బాగుంటుందన్నమాట. నేనే ఒక 2-3 ఇయర్స్ నుంచి అయితే ఈ టెంపుల్కి వస్తూ ఉంటున్నాము. ఇట్లా మెట్లు ఎక్కకూడదని ఇట్లా బోర్డు పెట్టేశారు. ఇక్కడ మహావిష్ణుమూర్తి అండి. ఇందాక మీకు సూర్యభగవాన్ స్వామి చూపించాను కదా, సో ఇక్కడ విష్ణుమూర్తి స్వామివారు ఉన్నారు ఇక్కడ. ఇట్లా 4 దిక్కులన 4 మూలలన 4 దిక్కులన 4 ద్వారాలు ఉంటాయి. ప్లస్ 4 మూలలన 4 ఇట్లా విగ్రహాలు స్వామివార్లు ఉంటారు. చాలా విగ్రహాలు కూడా చాలా బాగా అనిపిస్తాయి అన్నమాట చూస్తుంటే కూడా. ఏదో ఉన్నాయి కదా చిన్న చిన్న విగ్రహాల్లాగా కాకుండా కొంచెం పెద్దగా బాగుంటాయి. మేము ఎప్పుడు మా పిల్లలతో అందరితో కలిసి ఈవినింగ్ టైంలో అలా వస్తూ ఉంటాము. ఒక్కోసారి ఏదైనా ఫెస్టివల్స్ అలా అయితే డే టైంలోనే వస్తూ ఉంటాము. ఇది ఇంకో ద్వారం అండి, బ్యాక్ సైడ్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ కూడా ఇలా చిన్న చిన్న విగ్రహాలు ఉండేసి ఇలా ఉందన్నమాట. ఈ టెంపుల్ మనకి అంటే ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే మనకి గుంటూరు నుంచి వస్తున్నప్పుడు మామూలుగా నల్లచెరువు మీద నుంచి వస్తుంటేనేమో ఏటుకూరు బైపాస్ ప్లస్ లాల్పురం బైపాస్ దాటిన తర్వాత అంకిరెడ్డిపాలెం వస్తుంది. అంకిరెడ్డిపాలెం కూడా దాటిన తర్వాత ఈ టెంపుల్ ఉంటుందండి. చిన్న చిన్న మిర్చి కోల్డ్ స్టోరేజ్లు అవి ఉంటాయి. అవి కూడా దాటిన తర్వాత టెంపుల్ వస్తుందన్నమాట. మెయిన్ రోడ్ దగ్గరే ఉంటుందండి, హైవేలో. ఇక్కడేమో శ్రీ అంబికాదేవి దేవి అమ్మవారు విగ్రహం ఉందండి. ఇదిగోండి చూడండి ఇక్కడ ఎంత బాగుందండి. అసలు చాలా ఎక్కువ అంటే అలంకరణ కూడా చాలా చక్కగా చాలా బాగుందన్నమాట. ఇదిగోండి చెప్పాను కదా మీకు, ఒక్కొక్క దేవుడి దగ్గర ఒక్కొక్క పంతులు గారు అయితే ఉంటున్నారని చెప్పేసి. ఇక్కడ అంబికాదేవి అమ్మవారి దగ్గర కూడా ఒక పంతులు గారు ఉన్నారు. ఈ పక్కనే మళ్ళీ వినాయకుడు ఋషి ఇట్లా చిన్న మండపంలాగా ఇచ్చారండి. ఇట్లా మండపంలాగా ఉంది. పైన చూసారా మనకి చుట్టూ 4 పిల్లర్స్ ఉంటాయి కదా, పిల్లర్స్కి కూడా చక్కగా అలా పెట్టేసారు. తబలా సంథింగ్ ఇలాంటిలా పెట్టేశారు. అంతా చాలా బాగుంటుంది చూడండి. ఇటు చూసిన మొక్కలేనండి, ఇటు చూసిన చెట్లు, అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. ఇక్కడ హోమాలు జరుగుతాయి, పూజలు జరుగుతాయి. ఎవరైనా ఏదైనా పూజలు చేయించుకోవాలంటే అలా చేయించుకుంటూ ఉంటారు. అంటే మనం ఏ పూజ చేస్తున్నా ఫస్ట్ విఘ్నేశ్వరుని అయితే మనం పూజిస్తాం కాబట్టి ఇంక అందరూ ఇక్కడికి కొంచెం ఏదైనా బండ్లు అలా కొనుక్కున్నప్పుడు వచ్చి ఇక్కడ పూజ చేయించుకోవడం ఇలా కూడా ఉంటుందండి. ఇక్కడ హోమాలు చేయడానికి ఇట్లా పెట్టేశారు. ఇది 3వ ద్వారం అండి. మీకు ఆల్రెడీ 3 కాదు, సారీ 4వది.
మీకు ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఒక ద్వారం చూపించాను. ఇప్పుడు ఎడం చేతి వైపు ఒకటని చెప్పాను కదా, మళ్ళీ ఇందాక బ్యాక్ సైడ్ ఒక చూపించాను కదా, ఇది కుడి చేతి వైపున ఉంటుందండి ఈ ద్వారం వచ్చేటప్పుడు. ఇక్కడ ఏంటంటే హోమాలు జరుగుతూ ఉంటాయి. ఎవరైనా హోమాలు చేయించుకోవాలన్నా లేకపోతే ఏదైనా ముఖ్యమైన రోజుల్లో ఇలా అన్ని హోమాలు ఉంటాయి. ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ కాశీ విశ్వనాథ స్వామి అంటే శివుడు విగ్రహం ఉందండి. ఇంకా చూడండి ఇదిగోండి ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి అని ఉందండి. అంటే మనం శివయ్య తండ్రి ఇలా ఉందండి. ఇక్కడ కూడా పంతులు గారు ఉన్నారు, బట్ అదే బయటికి ఏమైనా వెళ్ళారేమో, కానీ ఇక్కడ ఇందాక మేము వచ్చినప్పుడు అయితే ఇక్కడ కూడా ఉన్నారు. ఇలా 4 దిక్కులన 4 మూలలన 4 స్వామివార్లు ఉన్నారు. 4 దిక్కులన 4 ఎంట్రీ అవ్వడానికి ద్వారాలు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు కనిపిస్తున్నారు కదండి, వీళ్ళేనండి ఈ గుడి కట్టించిన వాళ్ళు. అంటే వీళ్ళు ఎవరా అని మీకు ఐడియా గుంటూరు వాళ్ళకైతే ఐడియా ఉంటుందండి. క్రెయిన్ ఒక్కపడి ఉంది కదా, వాటికి సంబంధించిన అధినేత అండి ఆయన భార్య. ఆయన పేరు వచ్చేటప్పటికి గ్రంథి సుబ్బారావు గారు అంటారు. ఆమె పేరేమో లక్ష్మీ నరసింహ గారు. వీళ్ళిద్దరూ ఈ గుడిని కట్టించిన వాళ్ళు. ఇంకా వాళ్ళే రన్ చేస్తూ ఉంటారు ఇప్పటికి కూడా, ఏదన్నా చేయాలన్నా అట్లా. మొత్తం చూడండి ఇక్కడ రాసింది కూడా క్రెయిన్ సంస్థల వ్యవస్థాపకులు అని. ఇదంతా గ్రంథి సుబ్బారావు గారు, శ్రీమతి లక్ష్మీ నరసింహ గారు అని. ఇలా వీళ్ళ విగ్రహాలు కూడా ఇక్కడ కట్టేశారు. ఇది ఎట్లా ఉంటుందంటే మనకి ఫస్ట్ ఎంటర్ ఉంటుంది కదా, ఎంటర్ పక్కన కుడి చేతి వైపున అలా ఉంటుందండి వాళ్ళిద్దరి విగ్రహాలు. ఇక్కడ చిన్న వినాయకుడు టెంపుల్ చిన్న విగ్రహం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కొబ్బరికాయలు కొట్టుకోవడానికి, అంటే లోపల కొబ్బరికాయలు కొట్టనివ్వరు, మననైతే కొట్టనివ్వరు. వాళ్ళకి ఇస్తే, పంతులు గారికి ఇస్తే వాళ్ళు అక్కడ కొబ్బరికాయ కొట్టి మన పేరు చదివేసి అలా చేస్తారు. కానీ ఇక్కడ మనం కొట్టాలనుకుంటే కనుక ఇక్కడే కొట్టాలి, లోపల కొట్టనివ్వరు. వినాయకుడి విగ్రహం పైన ఇట్లా మామిడి చెట్టు ఉంది. ఇప్పుడు మామిడికాయల సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఒకసారి చూద్దాము, కాయలు బాగున్నాయి అని చెప్పి మీకు ఒకసారి చెట్టు కూడా చూపించేశాను. ఇక్కడ గమనించారా మీరు?